నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ అందులో భాగంగా జనలోకంలో నైష్ఠిక బ్రహ్మచారులు ఊర్ధ్వరేతస్కులైనటువంటి ఋషుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని నారద మహర్షి నారాయణ ఋషి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని పరీక్షిన్ మహారాజునకు వర్ణించి చెబుతూ ఉన్నారు. వేదాలే సాక్షాత్తు ఆ పరబ్రహ్మను స్తుతించేటువంటి దివ్యమైనటువంటి సందర్భము. ఈ వేదములు పరమాత్మని స్తుతిస్తూ నీవు ఒక్కడవేనయ్యా, ఒకే ఒక తత్వం నీది, అయినప్పటికీ అనేక రకాలైనటువంటి దేహధారుల్లో నీవు ఉంటావు కదా. ఈ సృష్టిలో ఎన్నో రకాలైన దేహాలు ఉన్నాయి. వాటి పరిమాణాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఇలా ఉన్నాయి. మరి నీకు కూడా ఇలాగే చిన్న పెద్ద అనేటువంటి భేదములు కనిపిస్తున్నాయా అంటే లేనే లేదు. ఇప్పుడు అగ్నిని మనం ప్రజ్వలింపజేసినప్పుడు ఆ అగ్ని దేనినైతే దహిస్తోందో ఆ దహింపబడేటువంటి ఇంధనము యొక్క ప్రమాణాన్ని బట్టి, పదార్థాన్ని బట్టి ఆ ఆకారంలో ఆ పరిమాణంలో కనిపిస్తుంది. అంతేగాని అగ్ని యొక్క స్వరూపం ఎప్పుడూ ఒకటే. అలాగే పరమాత్ముడు విభిన్న రూపాలు కలిగినటువంటి దేహములలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ ఆ పరిమాణాలకి పరమాత్మకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆయన ఎప్పుడూ ఒకటే అన్న విషయాన్ని చక్కగా వేదాలు వర్ణిస్తున్నాయి. స్వకృత పురేష్వమీషు అబహిరంతర సంవరణం తవ పురుషం వదంతి అఖిల శక్తి ధృత అంశకృతం ఇతి నృగతిం వివిచ్య కవయో నిగమావపనం భవత ఉపాసతే అంఘ్రిమభవం భువి విశ్వసితా. ఈ లోకంలో జీవులన్నిటికీ ఏ విధంగా దేహాలు ఏర్పడుతున్నాయి అంటే వాటి కర్మల ద్వారానే. కర్మలను అనుసరించి తదనుగుణమైనటువంటి దేహాలను జీవులు ధరిస్తూ ఉంటారు. జీవునకు వెలుపల లోపల ఆవరణాలంటూ ఏమీ లేవు. దేహాదుల యందు కలిగేటువంటి ఆవరణలు ఏవైతే ఉంటాయో అవి నిజం కాదు. జీవునకు బయట ఆవరణాలు, లోపల ఆవరణాలు ఇటువంటివనేవి ఏవీ లేవు. ఇవన్నీ కల్పితాలే, యథార్థములు కాదు అని చెబుతూ అసలు జీవుడనే వానికి ఆవరణలు లేవు. ఎందువల్లంటే అతడు కూడా నీ అంశయే. జీవుడు కూడా పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే, ఆ పరమాత్ముని యొక్క అంశలో భాగమే. కాబట్టి జీవుడు కూడా పరమాత్ముని యొక్క దివ్య స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని చెబుతూ ఈ విధంగా ఎవరైతే తత్వాన్ని తెలుసుకుని పరమాత్ముడు లేనటువంటి చోటు లేదు, జీవుడు కూడా ఆ పరమాత్ముని యొక్క అంశయే అని తెలుసుకున్నటువంటి మహాత్ములు నీ యందు అపరిమితమైనటువంటి విశ్వాసంతో సమస్త వేదములకు స్థానభూతమైనటువంటి నీ దివ్య పాదాలను నిరంతరము సేవిస్తూ ఉంటారు అని వర్ణిస్తూ ఉన్నాయి. పండితులంటే ఎవరంటే అంతటా పరమాత్మను దర్శించగలిగేటువంటి వారు, ఈ సృష్టిలో పరమాత్ముడే ఉన్నాడు అనే భావన బాగా వంట పట్టించుకున్నటువంటి వాళ్ళే పండితులని అనబడతారు. అంటే వారికి భేదభావాలు అనేటువంటివి లేవు. ఆ దృష్టితో కొలిచినటువంటి వారు నీ అనుగ్రహాన్ని సముపార్జిస్తారని వర్ణించారు. దుర్వగమాత్మతత్వ నిగమాయ తవాత్తనో
చరితమహామృతాబ్ధి పరివర్త పరిశ్రమణా న పరిలషంతి కేచిదపవర్గమపీశ్వరతే చరణ సరోజ హంస కుల సంగ విసృష్ట గృహా. నిజానికి నీ స్వరూపం గురించి తెలుసుకోవటం చాలా కష్టం. ఆత్మతత్వం అనేది వంట పట్టేది కాదు, దానికి కూడా నీ అనుగ్రహం కావాలయ్యా. అలా అనుగ్రహించడానికే ఈ ఆత్మతత్వాన్ని తెలియచేయటం కోసమే అనేక రకాలుగా నీవు అవతారాలు ధరించి కనిపిస్తూ ఉన్నావు. నీ దర్శనంతో, నీ లీలలతోటి, నీ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగించటం కోసమే ఈ విధంగా నీవు ధరించేటువంటి అవతారము. నీ యొక్క దివ్యమైనటువంటి చరిత్రలు ఎలాంటివి అంటే మహాసముద్రం, అమృత సముద్రం లాంటివి. ఆ అమృత సముద్రం లాంటి చక్కని నీ గాథలలో ఎవరైతే మునకలు వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మహాత్ములు, గొప్పవారు. అలాంటి మహాత్ములతో సంఘాన్ని ఏర్పరచుకున్నటువంటి వారే అదృష్టవంతులు. నీ పాదపద్మములను ఆశ్రయించి హంసల వలె నీ పాదముల యందే ఆనందాన్ని పొందేటువంటి, నీ పాదములనే పంజరంలో బంధింపబడినటువంటి హంసలలాగా నిన్నే ఆశ్రయించుకుని ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లతో సఖ్యం కలిగినటువంటి వాళ్ళు, సంఘం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే భగవంతుని యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది అంటే దివ్యమైనటువంటి పరమాత్ముని యొక్క చక్కని చరిత్రలతో ఆనందాన్ని పొందేటువంటి మహానుభావులు, భక్తులు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరే భగవంతుని యొక్క ఉనికి ఉన్నది. అలాంటి భక్తులతో గనక చక్కగా మనం ఒక చక్కని సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే తద్వారా ఆ భగవంతుని యందు శ్రద్ధ పెరుగుతుంది, మనకి కూడా ముక్తికి దారి దొరుకుతుంది అని శృతులు వర్ణిస్తూ ఉన్నాయి. భక్తులతో సంఘము కలిగినటువంటి వారే. అప్పుడు భక్తులతో సంఘం కలిగితే ఏం జరుగుతుంది అంటే ఈ విషయ పరంపరల పట్ల ఒక రకమైనటువంటి విరక్తి ఏర్పడుతుంది. నిజమైన మాధుర్యం అంతా ఆ భగవంతుని యొక్క సేవలోనూ ఆ స్మరణలోనూ నామోచ్చారణలో ఉంది. కానీ ఈ జీవితంలో ఉన్నటువంటి విషయాల్లో ఎక్కడుంది? ఇంద్రియార్థాలు సాధించటంలో ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ మనకి నిజమైన సుఖాన్ని ఇవ్వవు. శాశ్వతమైన సుఖం ఎక్కడుందంటే భగవత్ స్మరణ చేసేటువంటి భక్తుల సన్నిధిలో ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు భక్తుల యొక్క సాంగత్య ఫలితం వల్ల విషయాల పట్ల విముఖత చెందినటువంటి వారై వాటిని అన్నిటినీ విడిచిపెడతారు. అంటే వాళ్ళు కూడా సన్యసిస్తారు. ఈ లోకానికి సంబంధించిన ఈ లౌకిక వ్యవహారాలు, బంధాలు మాకొద్దు, పరమాత్మ పాదాలే చాలు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మోక్షం కూడా పెద్ద ఇచ్ఛ ఉండదు. మోక్షం అంటే ఏమిటి? మరలా పుట్టుక లేనటువంటి గొప్పదైనటువంటి స్థానం, అది అత్యున్నతమైనదే. ఎప్పుడూ పరమాత్మ యందే మనస్సు లగ్నమై ఉంటే ఆయన పాదాల యందు మోక్షం వచ్చినా రాకపోయినా వచ్చినట్టే. ఏ రూపంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ జన్మని పొందినా నీ పాదాల యందు స్మరణ మాత్రం ఉన్నట్లయితే తద్వారా ఆ జన్మల వల్ల కలిగేటువంటి ఏదైతే లంపటాలు ఉంటాయో అవి ఏవి అంటవు. అంటనప్పుడు అది ముక్తితో సమానమే. కాబట్టి నీ పాదాలను ఆశ్రయించినటువంటి వారికి అంతకన్నా గొప్పదైన అమృతం ఈ లోకంలో ఏదీ కనిపించదు. సాక్షాత్తు మోక్షం కూడా వాళ్ళు కోరేటువంటి పరిస్థితి ఉండదయ్యా ఓ పరమాత్మ. అంత గొప్పది నీ భక్తుల యొక్క సాంగత్యము, నీ పాదసేవ అని వర్ణించి చెబుతున్నాయి వేదాలు. త్వదనుపథం కులాయమిదమాత్మ సుహృత్ప్రియవత్ చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మనిచ నబత రమంత్యహో అసదుపాసనయా ఆత్మహనో యదనుశయా భ్రమంత్యురుభయే కుశరీరకృతః. ఈ దేహం ఎటువంటిది అంటే ఒక గూడు లాంటిది. ఆ గూడు లాంటి ఈ దేహంలో జీవుడు అనేవాడు ఉన్నాడు. ఆ జీవుడు కూడా పరమాత్మ అంశే అని చెప్పారుగా.
పరమాత్మతో సంబంధం లేనిది ఏదీ లేదుగా, అంతా పరమాత్మ స్వరూపమే కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మ గురించి వినాలి, పరమాత్మని సేవించాలి అని ఈ గూడు లాంటి దేహాన్ని ఒక సాధనంగా, ఉపకరణంగా మలుచుకుని ఆ పరమాత్మను సేవించడం ప్రారంభిస్తామో అప్పుడు ఈ దేహం మనకు మిత్రుని వంటిది, హితకారి అవుతుంది. అంటే దేహాన్ని మనం ధరించినందుకు, అయ్యో నేను దేహాన్ని ధరించాను, నాకు జన్మ వచ్చింది, ఇది పోవటం ఎలాగా అని బాధపడటం కాదు చేయవలసింది. మానవ జన్మ అనేది దుర్లభం. ఇలాంటి కరచరణాద్యవ అవయవములతో కూడినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమ్మిళితమైనటువంటి ఈ దేహం అనేది నిజానికి ప్రియమైనదే కానీ హితమైనది కాదు. తాత్కాలికమైన విషయ సుఖాల పట్ల ఇంద్రియాలు ఆకర్షిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ దేహం ఎప్పుడు సార్థకమవుతుంది అంటే, ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం పరమాత్మ సేవలో నియమిస్తూ ఉంటామో, పరమాత్మ స్మరణతో గడుపుతామో, అప్పుడు ఇది మనకి హితాన్ని కలిగించేదిగా మారుతుంది. ఆ విధంగా దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఈ దేహాన్ని పరమాత్మ పరం చేసినటువంటి వాళ్ళు హితాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఈ దేహం మిత్రుని వలె కనిపిస్తుంది. ఈ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నీవు అందరికీ హితాన్ని కలిగించేటువంటి సంకల్పంతోనే ఉంటావు. కానీ ఈ జనులు ఏం చేస్తారంటే, ఈ దేహాన్ని తమకు హితం కలిగించేదిగా భావించకుండా, హితం కలిగించేది అంటే పరమాత్మ సేవ ద్వారా పురుషార్థములను, అంటే మోక్షాన్ని పొందే మార్గముందన్న విషయాన్ని మర్చిపోయి, ఈ దేహంలో ఉన్న ఇంద్రియముల ద్వారా సుఖాలను అనుభవించటానికి ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటారో అజ్ఞానంతో కూడి ఉన్నట్లే. కాబట్టి ఈ దేహము శాశ్వతం అనేటువంటి భ్రాంతిలో వాళ్ళు తిరుగుతూ తమని తామే నాశనం చేసుకుంటూ ఉన్నారు, నష్టపెట్టుకుంటూ ఉన్నారు, నీ అనుగ్రహానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ దేహాన్ని పరమాత్మ కైంకర్యంలో గడిపినప్పుడే అది మనకి హితాన్ని కలగజేస్తుంది. కానీ దేహభ్రాంతిని దాటడం అనేది చాలా దుర్లభము. అలాంటి వాళ్ళు, దేహభ్రాంతిలో ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి ఈ సంసార సాగరంలో అనుక్షణము పరిభ్రమిస్తూనే ఉంటారు. అందువల్ల ఏం చెయ్యాలి అంటే, ఈ దేహం మనం ధరించినందుకు చేయదగిన పని ఏమిటి అంటే పరమాత్మ యొక్క సేవయే అని వేదాలు సాక్షాత్తు వర్ణించి చెబుతున్నాయి. నిభృత మరున్మనో అక్షదృఢయోగయుజో హృదియత్ మునయ ఉపాసతే తదరయోపి యయుస్మరణాత్ స్త్రియ ఉరగేంద్ర భోగభుజ దండ విషక్త ధియో వయమపి తే సమదృశోంఘ్రి సరోజసుధా. యోగులు ఏం చేస్తూ ఉంటారంటే, శ్వాసని బిగించి మనస్సుని ఏకాగ్రతతో నిలబెట్టి ఆ మనస్సు నీయందే నిశ్చలంగా నిలబడేటట్టుగా ఏర్పాటు చేసుకుని యోగాభ్యాసం ద్వారా హృదయంలో నీ దివ్యమైనటువంటి తత్వాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు. నిన్ను పొందడానికి పరిశ్రమ చేస్తూ ఉంటారు. అలా చేసినటువంటి మహర్షులు నిన్ను ధ్యానించటం ద్వారా ఏం చేస్తారు? నీ అనుగ్రహాన్ని సంపాదించగలుగుతారు. కానీ శ్వాసని బెగబట్టి తపస్సు చేసి నీయందే మనస్సు లగ్నం చేసి భక్తిభావంతో ఎవరైతే యోగులు నిన్ను పొందుతారో, అదే విధంగా ఆ భక్తి లేకుండా శత్రుభావంతో కూడా నిన్నే నిరంతరము ధ్యానిస్తూ మనస్సులోనే నిలుపుకుని నిన్ను ద్వేషించేటువంటి వారు కూడా అదే విధమైనటువంటి ఫలితాన్ని పొందుతారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇక్కడ నీకు శత్రు మిత్ర భేదం అనేది ఏమాత్రమూ లేదు. నిన్ను శత్రువుగా భావన చేసి నిరంతరము నిన్నే స్మరిస్తూ ఉన్నవాళ్ళు నిన్నే పొందుతారు. శిశుపాలాదులు యోగ మార్గం ద్వారా శ్వాసని బిగించి తపస్సు చేసినటువంటి మహాయోగులు నిన్నే పొందుతారు. వీళ్ళిద్దరిలో ఏమాత్రము భేదం లేదు. మార్గాలు వేరుగా కనిపిస్తున్నా వారు పొందేటువంటి లక్ష్యం మాత్రం ఒకటే అయి ఉన్నదని చెబుతున్నారు. అదే ధర్మ సూక్ష్మం. ఆదిశేషుని యొక్క దేహం లాంటి పొడవైనటువంటి దివ్యమైన బాహువులు కలిగినటువంటి ఓ పరమాత్మ ఏ విధంగానైతే ఆదిశేషుని వలె పొడవైనటువంటి చక్కని నీ బాహువులను ఆశ్రయించినటువంటి గోపికలు
నీ అనుగ్రహానికి పాత్రులయ్యారో అదేవిధంగా నీ పాదములను నిరంతరము ధ్యానించేటువంటి భక్తులు కూడా నిన్నే పొందారు. నిన్ను ప్రేమతో ఆశ్రయించినటువంటి వారు పొందిన మార్గము ఒకటే, తపస్సు ద్వారా నిన్ను సేవించినటువంటి నీ పాదాలను ధ్యానించేటువంటి వాళ్లకు దొరికేది ఒకటి. ఇద్దరూ నీ సన్నిధినే చేరుకుంటారు. ఇందులో ఏ విధమైనటువంటి భేదము లేదు. స్త్రియ ఉరగేంద్ర భోగ భుజదండ విషక్త ధియో వయమపి తే సమాహ సమదృశోంఘ్రి సరోజసుధాహ. దివ్యమైనటువంటి పద్మముల్లాంటి నీ పాదములను ఆశ్రయించినటువంటి భక్తులు కూడా నీ భుజదండాన్ని ఆశ్రయించినటువంటి గోపికల వలనే, స్త్రీల వలనే చక్కగా నీ అనుగ్రహ విశేషాన్ని పొందుతారు అని వర్ణిస్తూ ఉన్నాయి వేదాలు. క ఇహను వేద బతావర జన్మలయోగ్రసరం యత ఉదగాదృశిర్యమనుదేవగణ ఉభయే తర్హి న సన్నచాసదుభయంచ ఉభయం నచ కాలజవః కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీతయదా. నీవు ఈ సృష్టికి అతీతమైనటువంటి వాడవు. ఈ సృష్టిని నడిపించింది నువ్వు. సృష్టి తర్వాత నీ సృష్టి వల్ల జన్మించినటువంటి ప్రతి పదార్థము కూడా నశించిపోయేదే. ఆ పదార్థముల వలె నీవు నశించే స్వరూపం కలిగినటువంటి వాడవు కాదు, శాశ్వతమైనటువంటి వాడవు. కానీ నీ ద్వారా సృష్టింపబడినటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి నిన్నే చేరుకుంటాయి. అలాంటి నశించేటువంటి స్వరూపం కలిగినటువంటి వారు నీ తత్వాన్ని సంపూర్ణంగా ఎవరైనా అర్థం చేసుకోగలరా? అసలు నీ స్థాయిలో శాశ్వతమైనటువంటి ఒక స్వరూపం కలిగినటువంటి నిన్ను అలాంటి శాశ్వత తత్వం లేనటువంటి వారు అర్థం చేసుకోవటం దుర్లభమే. నీ నుంచే బ్రహ్మగారు ఉద్భవించాడు. ఆయన సృష్టికర్త అయితే సృష్టికర్తను సృష్టించినటువంటి వాడవు నీవు. బ్రహ్మతో పాటు ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు ఇత్యాదిగా కలిగినటువంటి దేవగణాలన్నీ నీ నుంచే ఉత్పన్నమయ్యాయి. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు మహర్షులందరూ కూడా నీ నుంచే వచ్చారు. అలాగే ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి మరీత్యాది ప్రజాపతులు కూడా నీ చేతనే, నీ వల్లనే ఉద్భవించాయి. అంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సనకాదులు కానీ, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి మరీత్యాదులు కానీ, దేవగణాలు కానీ, బ్రహ్మ కానీ, సమస్తమైన ఈ విశ్వము అనేక రకాలైనటువంటి పరిణామములు కలిగిన ఈ జగత్తంతా కూడా నీ అనుగ్రహ విశేషం వల్లనే నడుస్తూ ఉన్నది. నీవు శాశ్వతమైనటువంటి వాడవు. మిగిలినదంతా నీ వలే శాశ్వతమైనటువంటిది కాదు. నీవు ఎప్పుడైతే ఈ సృష్టిని ఉపసంహరించాలని సంకల్పిస్తావో ఆ సమయంలో నిద్రించినట్లుగా యోగ నిద్రలో ఉంటావు కదా, అప్పుడు ఈ సమస్తమైన భూతాలు కానీ, ఇంద్రియాలు కానీ, మహదాదులు కానీ, సమస్తమైనటువంటి భూతగణాలు, ఇవన్నీ దేహాలు, అలాగే కాలము, ఇవేవి ఉండవప్పుడు ఆ సృష్టి లయమై అంతా నీలో లీనమైనప్పుడు ఇంకా కాలము లేదు, వేగము లేదు, మహదాదులు లేవు, భూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, ఇవేమీ లేవు. చిట్ట చివరికి వేదాల యొక్క స్వరూపం కూడా కనిపించదు అని వేదాలే వర్ణించి చెబుతున్నాయి. జనిమసతస్సతో మృతిముతాత్మనియే చభిదాం విపణమృతం స్మరంత్యుపదిశంతిత ఆరుపితైః త్రిగుణమయః పుమానితిభిదా యదబోధకృత త్వయిన తతః పరత్ర సభవేదవబోధరసే. జ్ఞాన మార్గం కన్నా భక్తి మార్గం ఎంతో సులభమైనది. ఎందువల్లంటే జ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో తాత్పర్యం చెబుతూ ఉంటారు లోకంలో. ఆ తాత్పర్యాలన్నీ నిజమని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది వీరి జ్ఞానాన్ని అనుసరించరు, వేరే జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇలా జ్ఞాన విషయంలో భ్రాంతి, భ్రమ అనేది ఉంది. ఒకే రకమైనటువంటి జ్ఞానంతో ఒకే విషయాన్ని ప్రతిపాదించేటువంటి విధానం ఈ లోకంలో కనిపించటం లేదు.
కాబట్టి అవేవి పరిగణనలోకి తీసుకుని యథమిత్తంగా నువ్వు ఈ ఈ ఈ స్వరూపుడివే అని చెప్పగలిగినటువంటి జ్ఞానం ఎక్కడ కనిపించటం లేదు. కాబట్టి జ్ఞానం కన్నా భక్తే గొప్పది. కొంతమంది ఏమంటారు, అసత్తు నుంచి జగం పుట్టింది, ఈ జగత్తంతా అసత్తు నుంచే వచ్చిందని చెబుతారు. అసతః జగతః ఉత్పత్తిం వదంతి. అసత్తు నుంచే ఈ జగత్తంతా వచ్చిందని కొంతమంది వర్ణించి చెబుతూ ఉంటే, కొంతమంది అంటారు ఈ జగత్తంతా బ్రహ్మతత్వం చేతనే పుట్టింది అంటారు. అలాగే ఈ జగత్తంతా కర్మ ఫలంతోనే, కర్మ చేతనే నడుస్తోంది అని ఇంకొంతమంది వాదిస్తూ ఉంటారు. మరికొందరు ఆత్మయందు భేదాలున్నాయని చెబుతారు. అంతేకాకుండా కొంతమంది అసలు భగవంతుడనేవాడు లేడంటారు. ఇంకొంతమంది మరణమే మోక్షం అంటారు. కొంతమంది దేహమే భగవంతుడు అంటారు, దేహమే ఆత్మ అంటారు. ఇలా అనేక రకాలైనటువంటి జ్ఞానాలను వారి వారి వక్తృత్వ పటిమతో, వారి వారి ప్రమాణములతో కష్టపడి అనేక రకాలుగా ఈ భగవత్తత్వాన్ని నిర్వచించటానికి, నిర్ణయించటానికి జ్ఞానాలను ఆశ్రయిస్తారు. అనేక మంది అనేక రకాలైన జ్ఞానాలను, వాటిల్లో ఉన్నదంతా నిజమే అని అనుకోవటానికి వీల్లేదు. ఎందువల్లంటే నీ స్వరూపం దేనికి సంబంధించిందో చెప్పటం చాలా దుర్లభం, నిర్వచించడం అంతకన్నా కష్టం. వారి వారి యొక్క ప్రజ్ఞని బట్టి వారు ఆ విధంగా ప్రతిపాదన చేస్తూ ఆయా జ్ఞాన మార్గాలను ఆశ్రయించారు. కానీ నీవు మాత్రం ఈ జ్ఞానముల కన్నా అతీతమైనటువంటి చిద్ఘనానంద స్వరూపుడవయ్యా. అల్పజ్ఞానంతో ఈ మానసికమైనటువంటి భ్రమలను కలుగజేస్తూ ఉండేటువంటి ఈ ఇతరమైనటువంటి జ్ఞాన మార్గాలను అనుసరించనక్కర్లేదు. అసలైన ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏమిటి అంటే, సృష్టి స్థితి లయకారకుడవు నీవే, నీవే పరమాత్మ, ఈ జగత్తంతా నీ స్వరూపమే అనేదే సారాంశం, ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఎన్ని రకాల ఎన్ని విధాలైనటువంటి జ్ఞానములతో భ్రమింపజేసినా అవన్నీ నిష్ఫలములే అని ఆ జ్ఞాన మార్గముల కంటే భక్తి మార్గమే ఉన్నతమైనదని చెబుతూ, అంతటినీ నియమించేటువంటి వాడు, సృష్టి స్థితిలయములు చేసేటువంటి వాడు, జగత్తును నిర్ణయించేటువంటి వాడు, జగత్తులో ఉన్నటువంటి వాడు అంతా ఒకడే పరమాత్మే అని చెప్పి వేదాలు చక్కగా నిర్వచిస్తున్నాయి. సదివ మనస్త్రివృత్వయి విభాత్య సదా మనుజాత్ సదభిమృశంతి అశేషమిదమాత్మతయా ఆత్మవిదః న వికృతిం త్యజంతి కనకస్య తదాత్మతయా స్వకృతమను ప్రవిష్టమిదమాత్మతయా అవసితం. ఈ చరాచరములతో కూడిన, స్థావర జంగములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఎలా కనిపిస్తుంది అంటే సత్స్వరూపంలాగానే కనిపిస్తుంది. జీవులన్నింటికి అసత్తైనప్పటికీ సత్తుగానే భావిస్తూ ఉంటారు. అందులో ఏం పొరపాటు లేదు. ఎందువల్లంటే ఈ జగత్తుకు కూడా నీతో సంబంధం ఉందిగా, నీ చేతనే కదా ఇది ఏర్పాటు చేయబడింది. నీ సంబంధం ఉన్నదంతా కూడా నీలాగే పవిత్రమై ఉంటుంది అని భావించడం తప్పు కాదు కదా. కాబట్టి సమస్తమైన విశ్వాన్ని ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు నీ స్వరూపంగానే చూస్తూ ఉంటారు. ఎందువల్లంటే నీ చేత ఈ జగత్తు అధిష్ఠింపబడి ఉన్నది కాబట్టి. ఎలాగా అంటే ముడి పదార్థమైనటువంటి బంగారం ఉంది, ఆ బంగారంతో అనేక రకాలైనటువంటి గొలుసులు, ఆభరణాలు, చెవిదుద్దులు ఇలాంటివన్నీ చేసుకుంటారు. చేసుకుని అనేక రకాల రూపాల్లో ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి మూల పదార్థం ఏమిటి? బంగారమే కదా. అలాగే ఈ జగత్తులో ఇన్ని రూపాలు, నామాలు ఉన్నప్పటికీ ఈ జగత్తు యొక్క సారం ఏమిటి అంటే పరమాత్మ. పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా సర్వము ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే, వేరొకటి కాదు అని చెప్పి అనేక రకాలుగా ఆ వేదాలు పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాయి. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.